నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మావోయిస్టుల 70 అడుగుల స్తూపాన్ని నేలమట్టం చేసిన భద్రతా బలగాలు. మావోయిస్టుల లక్ష్యంగా పనిచేస్తున్న భద్రతా దళాలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చర్యలు చేపట్టాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఆరెంపుల బారుగూడెం గ్రామాలలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసారెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ఐకేపీ కార్యాలయంలో కోట్ల రూపాయల స్త్రీనిధి రుణాలు స్వాహాపై వి5 న్యూస్ కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. ఖమ్మం జిల్లా కల్లూరు వెలుగు కార్యాలయంలో స్త్రీనిధి రుణాల అవకతవకలపై ప్రాజెక్ట్ డైరెక్టర్ విచారణకు ఆదేశించడంతో అసిస్టెంట్ డిఆర్డీఏ ఎంటీ నూరుద్దీన్, స్త్రీనిధి రీజనల్ మేనేజర్ రవీంద్ర నాయక్ వెలుగు కార్యక్రమంలో విచారణ జరిపారు. మండలంలో ఉన్న 45 వివోలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అవినీతికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. మండల వ్యాప్తంగా జిల్లా అధికారుల ఆదేశాలతో సమగ్ర ఆడిట్లు నిర్వహించి సంఘ సభ్యులకు అన్యాయం చేయకుండా రుణాల అవకతవకల విషయంలో రికవరీ కొరకు చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి సంఘ సభ్యురాలు నష్టపోకుండా చూడటమే మా బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఏపీఎం భీరవెల్లి రాంబాబు పాల్గొన్నారు. అంటే ఏం దర్యాప్తు చేశారు సార్? అంటే ఇప్పుడు దాకా బేసిక్ పేపర్ ఏం లేదు, ఉన్నది పేపర్లు ఏమొచ్చింది, ఆరోపణలు ఉన్నాయి కదా. ఈ ఆరోపణలు ఏమున్నాయి, అది నిజమా అబద్ధమా, వాళ్ళు ఏంటి స్టేక్ హోల్డర్స్ వీళ్ళే కదా. మా వివోఏలు ఉన్నారు, మా సిసిలు ఉన్నారు, స్త్రీనిధి స్టాఫ్ ఉన్నారు, అందరు ఉన్నారు కనుక వాళ్ళ నుంచి అభిప్రాయం వాళ్ళు ఏం జరిగిందో తీసుకున్నాము. అది కన్సల్టేషన్ చేయాలి, చేసి మన డిఆర్డీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. చేసిన తర్వాత సో మిస్యూజ్ అనే దాని మీద ఎంక్వైరీ వచ్చింది. సో ఆ మిస్యూజ్ చెయ్యాలి, చేస్తే కానీ తెలుస్తుంది. ఉన్న రికార్డ్స్ వెరిఫై చేస్తే ఏం అర్థం కాదు. సో ఫీల్డ్కి పోతే చేస్తే కానీ తెలుస్తుంది. కానీ సో ఎక్కడ గ్యాప్ ఎక్కడ ఉంది, సో ఎవరికి ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీదనే మాట్లాడి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకోవడం జరిగింది. రికార్డెడ్గా ఆ సభ్యులకు చేయలేను. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను ఇప్పుడు ఫైనల్ ఎట్లా చేస్తాను? నేను చూసి చేయాలి కదా. దాన్ని సపరేట్గా డీటెయిల్ ఎంక్వైరీ కండక్ట్ చేసేసి అప్పుడు మేము ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అది గ్రామంలో చెప్తాం, అందరూ చెప్తాం. ఫర్దర్గా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను రిపోర్ట్ అయితే ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత జిల్లా డిఆర్డీ వారు ఏం చెప్తే అది. ఇప్పుడు కొంతమంది సభ్యులతో మీరు వివోఏలతో గ్రూప్ సభ్యులతో ఓకే, వాళ్ళతో ఏం మాట్లాడారు? అంటే ప్రాథమికంగా జరిగిందా లేదని మీద ఒక అవగాహన ఇప్పుడు ఏం రాలేము, ఇంత తొందరగా రాలేదు. ఏం జరిగిందనే తెలుస్తుంది. ఈ మండలంలో ఎంత రుణం తీసుకోవాల్సింది. ఇప్పుడు వన్ సైడ్గా నేను మాట్లాడడం తప్పవుతుంది కదా. అంటే మేము వాడుకున్నాం, కడతామని లెటర్ రాసిచ్చారు కదా. నేను చూడలేదు దృష్టి రాలేదు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. వాలీబాల్ ఫైనల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. ఈ పోటీలో మొత్తం 56 టీంలు పాల్గొన్నాయి. చర్ల మండలానికి చెందిన సుందరయ్య కాలనీ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పెద్ద ఉట్లపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మండల ప్రజలు, క్రీడాక అభిమానులు ఆసక్తిగా తిలకించారు. విజేతలుగా చీమలపాడు 2వ బహుమతి సాధించిన సుందరయ్య కాలనీ, 3వ బహుమతి సాధించిన పెద్ద ఉట్లపల్లి, 4వ బహుమతి సాధించిన మామిడిగూడెం జట్లకు ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, సిఐ రాజు వర్మ, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని, ఈ వాలీబాల్ టోర్నమెంట్ని ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసిన చెర్ల ఎస్హెచ్ఓ రాజు వర్మ, అదేవిధంగా ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ అండ్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. మీకు అందరికీ తెలుసు, మాకు పోలీస్ అంటే 24/7 పోలీస్ రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం.
On behalf of Bhadrachalam Police, I would like to thank SHO Chayalla for organizing this 3-day volleyball tournament in which for the first time teams from Chhattisgarh also participated. For the first time, 6 teams from Chhattisgarh participated. A total of 49 teams, as mentioned by SHO Chayalla, participated in the 3 days Chayalla Mandal volleyball tournament. For this, I would just like to దానివల్ల రోగాలు తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గ్రౌండ్కి వెళ్ళాలని చెప్తే అప్పుడు 1 అవర్ సార్ డాక్టర్ గారు చెప్పారు సార్ 1 అవర్ ఖచ్చితంగా తిరగమని అప్పుడు వస్తున్నారు. అదే వన్ డేలో 1 అవర్ అనేది నాట్ పెద్ద ఇష్యూ అనమాట. అది మన హెల్త్ కోసం ఆ విషయం సార్ పర్టికులర్ స్ట్రెస్ చేసినారు. థ్యాంక్ యూ సార్. సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గత కొంతకాలంగా సర్కారు బడ్ల బలోపేతానికి కృషి చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్య లక్ష్యంగా సిఎస్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. నేడు నల్గొండ జిల్లా చందంపేట మండలం జెడ్పీ హై స్కూల్, కేజీబీవి చిత్రియాల జెడ్పీ హై స్కూల్, తేలిదేవరపల్లి ఆశ్రమ స్కూళ్లలో ఆల్ ది బెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంఈఓ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏటా మాదిరిగానే 10 సంవత్సరాలు కష్టపడి చదివిన విద్యార్థులకు తమ తలరాతను తిబింబించుకోవడానికి మార్చి 21న జరగబోయే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి తన వంతు బాధ్యతగా పరీక్ష సామాగ్రిని అందజేశారు. చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పట్టుదలే పెట్టుబడిగా, చదువే ఆదాయంగా రానున్న పరీక్షల్లో విజయం సాధించాలని కోరారు. కార్యక్రమం తొందరలోనే దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాలలోని పలు మండలాల్లో ఉందని ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. ఆ తోడ్పాటుకు నా వంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. వచ్చినప్పటికి కూడా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే మీరు ఇక్కడ అందుబాటులో ఉంటారో ఉండరో అని మేము అనుకున్నాము. కానీ మాకు ప్రధానోపాధ్యాయులు గారు అందుబాటులో ఉండడం అనేది నిజంగా చాలా గర్వకారణం అనిపించింది సార్. ఎందుకంటే మీరు ఉంటారో ఉండరో అన్నట్టుగా అన్నారు. ఎందుకంటే మేము చెప్పిన టైంకి రాలేకపోతున్నాం అనే ఉద్దేశంతో. అయినా కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం 230, ఒక 230 మందిని సార్ దగ్గరికి తీసుకొని తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఉపాధ్యాయులతో చర్చించి మీ యొక్క బాగోగులను, మీ అవసరాలని, మీకు విద్యకు అవసరమైనటువంటి అవసరాలన్నింటినీ ఒక బాధ్యతగా, బరువు అనుకోకుండా బాధ్యతగా మోస్తున్నాడు. కాబట్టి వాళ్ళకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. మన తల్లిదండ్రులు కంటారు తప్ప మన జీవితాన్ని ఇచ్చేది మాత్రం ఉపాధ్యాయులు మాత్రం, గురువులు మాత్రమే. కాబట్టి ఈ తల్లిదండ్రులు మనకు ఎంతైతే ముఖ్యమో గురువులు కూడా అంతే ముఖ్యం. గురువులను ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూనే ఉండాలి. వాళ్ళలో కల్మషాలు లేకుండా మనల్ని ప్రేమిస్తుంటారు, మనకు విద్యాబుద్ధులు నేర్పుతుంటారు. ఇప్పుడు 18-20 మంది ఇక్కడ మీరు స్టూడెంట్స్ ఉన్నారు 10th క్లాస్ వరకు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏనాడైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూసి సునీతను ఒక తిరిగా, అనితను ఒక తిరిగా, రాధికను ఒక తిరిగా, రమ్యను ఒక తిరిగా ఎప్పుడైనా చూసిరా? చూడలేదు. అదే వాళ్ళు ఉన్న గొప్పతనం. అందరూ కూడా తన బిడ్డలే. వీళ్ళకు విద్య బోధించడం మా బాధ్యత, వీళ్ళకు భవిష్యత్తుని ఇవ్వడం మా బాధ్యత. వీళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు కానీ మా చేతుల్లో పెట్టిరు, పెంచడం మా బాధ్యత అనే ఉద్దేశంతోనే ఇక్కడ మనకు విద్య బోధించడం జరుగుతుంది. దయచేసి చాలా చోట్ల నేను చూస్తున్నా ఉపాధ్యాయులను అగౌరవపరచడం, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ సమాజంలో జరుగుతున్నాయి. మనం మీడియాలలో కూడా చూస్తున్నాం, ప్రత్యక్షంగా కూడా నా కళ్ళ ముందులో కూడా నేను చాలా చూసినాను. కానీ అది చాలా పొరపాటు. ఎప్పుడైనా సరే మనం తల్లిదండ్రులకు ఎంతైతే విలువ ఇస్తున్నామో అంతకు రెట్టింపుగా ఉపాధ్యాయులకు ఇవ్వాలి. తల్లిదండ్రుల దగ్గరికి మీరు నెలకొకసారి పండుగ పబ్బాన్ని మాత్రమే పోతారు. కానీ నిరంతరం ఇదే ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మీరు సురక్షితంగా పౌష్టికాహారాన్ని తింటూ మీ యొక్క విద్య బుద్ధులు నేర్చుకుంటూ ఉంటుంటారు. మరి అందులో మన బాధ్యత మనం పోషించాలి కదా. మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి వీళ్ళనైతే మనం మరవకూడదు కదా. అందుకే దయచేసి మీరు కూడా ఇంకా కొంతమందికి దిక్సూచిగా పనిచేయండి. విద్య గురించి మీరు కూడా విద్య ఆవశ్యకత గురించి చెప్పండి. చాలామంది మహిళలు, గర్ల్స్ కాబట్టి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు తన బిడ్డ పెద్దదైందంటే పెళ్లి చేసి పంపించాలి, బాధ్యత తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంటారు. కానీ ఆ తర్వాతనే వాళ్ళు బాధ్యత మరింత మోస్తారు.
అవగాహన లేకుండా చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లి చేయడం వల్ల ఆ పిల్లలకు ఎదురయ్యే సమస్యలన్నిటినీ కూడా వీళ్ళు బరువెక్కిన హృదయాలతో బాధ్యతను మోస్తూ చస్తూ బతుకుతుంటారు మన తల్లిదండ్రులు. కానీ అలా చస్తూ బతికేదానికంటే ఇక్కడనే పాఠశాల స్టేజిలోనే తన పిల్లలకు మంచి విద్యను అభ్యసించే విధంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల, బారుగూడెం గ్రామాలలో పర్యటించారు. ఆరంపుల గ్రామంలో 1,76,00,000 రూపాయలతో చేపట్టిన ఆరంపుల సబ్ స్టేషన్ నుండి ముత్తగూడెం శ్రీనగర్ కాలనీ రోడ్డు వయా నల్లచెరువు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, బారుగూడెంలో 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మరియు బారుగూడెం నుంచి పొన్నేకల్ ఆరంపుల రోడ్డు వరకు 72 లక్షలతో చేపట్టిన 2 నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బారుగూడెంలో మంత్రి 16 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం మాటలేం చెప్పింది, చేతలేమి చేసింది అనేది ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన మాట నిజం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, తల తాకట్టు పెట్టైనా చెయ్యగలిగినన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చిత్తశుద్ధితో మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక ఒడదొడుకులను ఎదుర్కొంటూ పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళని ఆదుకునే దాంట్లో చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ప్రధానంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలలలో మన బారుగూడ గ్రామానికి సుమారు 1,70,00,000 నుంచి 75 లక్షల రూపాయల దాకా, అది స్కూల్లే కావచ్చు, తాగునీరు ప్రాజెక్టే కావచ్చు, ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్న బీటీ రోడ్డే కావచ్చు, ఊళ్ళో వేసిన సిమెంట్ రోడ్లే కావచ్చు, వీటన్నిటి విలువ రమారమి 1,75,00,000 రూపాయలు వ్యక్తిగతంగా రైతన్నలకు ఇచ్చింది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దు పెట్టి ఇచ్చిన కార్యక్రమాలన్నిటినీ నిజాయితీతో ఒక రోజు లేట్ అయినా, ఒక నెల లేట్ అయినా, గత ప్రభుత్వంలాగా ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలకు కనపడి ఎన్నికలు లేనప్పుడు ఆనాటి ప్రభుత్వం కనిపించేది కాదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. రాబోయే కొద్ది రోజుల్లో, ఈ నెలాఖరు లోపే, నాకు తెలిసి 2-3 రోజుల నుంచే ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ విడతల వారీగా మొదట కొన్నిస్తాం, మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ కొన్నిస్తాం, మళ్ళీ ఇట్లా కట్టుకుంటా నిరంతరము ఈ రాబోయే 4 సంవత్సరాల లోపే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించామో అదే పద్ధతిలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మన బారుగూడ గ్రామానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎన్నో రోజుల్లో కాదు, నాకు తెలిసి మొన్న అన్న జగదీష్ అన్న గ్రామంలో ఇచ్చుకున్నాం. ఈ మండలంలోని అన్ని గ్రామాలు, ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి ఈ మార్చి లోపులోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు మొదట విడత ఇస్తూ, మళ్ళీ 2వ విడత ఇస్తూ, ఇది నిరంతరము చేసే కార్యక్రమం కాబట్టి ఇచ్చిన మాట 5 లక్షల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి అర్హులైన వాళ్ళకి తప్పకుండా మన బారుగూడ గ్రామమే కాదు, నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. అంతేకాదు,
రేషన్ కార్డుల కోసమని గడిచిన 10 సంవత్సరాల్లో కళ్ళమ్మడి నీళ్లు కారిన ఆనాటి ప్రభుత్వం కనికరించలే. ఈ నెలాఖరులోపే అర్హులైన వాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకుంటున్నాం. అదే రకంగా కొంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకి పెన్షన్ కొత్త ఇస్తాం. గత ప్రభుత్వంలో మాయమాటలు చెప్పి అర్హులు కాని వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తోక కూడా కత్తిరేయటం జరుగుద్ది. ఇలా పేదవాడి కోసం, పేదవాడి కన్నీరు తుడచడం కోసం, పేదవాడంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అనే విధంగా ఈ రాబోయే 4 సంవత్సరాలలో మీ ప్రేమ అభిమానాలు ఇదే రకంగా పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆడబిడ్డలు. వరంగల్ జిల్లా ఆపద సమయంలో బంగారాన్ని బ్యాంకులో పెట్టుకుని త్వరగా డబ్బులు తీసుకునే కస్టమర్ల కోసం సువర్ణ అవకాశం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తుందని బ్యాంక్ సీఈఓ ఎంవి రావు అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వరంగల్ బ్రాంచ్ లో నూతన గోల్డ్ లోన్ మిషన్ ని ఆయన ప్రారంభించారు. బ్యాంకుకు వచ్చే కస్టమర్ల సౌకర్యం కోసం దేశంలో మొదటిసారిగా అది తెలంగాణలో వరంగల్లో ప్రథమంగా ప్రారంభించడం జరిగిందని సీఈఓ ఎంవి రావు తెలిపారు. ఈ అవకాశాన్ని బ్యాంకులో గోల్డ్ పెట్టుకునే కస్టమర్లకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. You can see the red marks. This is the artificial intelligence. This data cover, and you can see the Chrome-based image and grayscale image. So that if it is a stone-based, automatically beneath it you can able to. ఈ రోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ వరంగల్ పట్టణంలో మేము ఈ గోల్డ్ లోన్ ఏటీఎంను ప్రారంభించాము. అండ్ అన్ని బ్యాంకుల దీనిలో కూడా మీరు కంపేర్ చేస్తే ఇది ఫస్ట్ టైం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద గోల్డ్ లోన్ ఏటీఎం. దీంట్లో నాట్ ఓన్లీ దేర్ ఇస్ ఎ బెనిఫిట్ టు ద కస్టమర్, బ్యాంకు సిబ్బంది కూడా దీంట్లో బెనిఫిట్ ఉంది. ఎలాగా అంటే కస్టమర్ వచ్చి గోల్డ్ లోన్ తీసుకోవాలి అంటే ట్రెడిషనల్ వేలో వెయిట్ చేసి అప్రైజర్ దాన్ని చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఫిలప్ చేసి ఆఫీసర్ దాన్ని ఓకే చేసిన తర్వాత బ్రాంచ్ మేనేజర్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడము ఇవన్నీ టైం పడుతుంది. దీంట్లో కస్టమర్ స్వయాన మిషన్ ముందే ఉండి తన ఆధార్ కార్డ్ నంబరు తన మొబైల్ పెట్టుకొని మొత్తం పని ముగించేసుకోవచ్చు. దీంట్లో దాదాపుగా 12 నుంచి 15 నిమిషాల లోపల మొత్తం పని అయిపోతుంది. అదే బ్రాంచ్లో ఉంటే దాదాపు 1 అవర్ 1.5 అవర్ వాళ్లకు టైం కలిసి వస్తుంది. సో దీని ప్రకారం మేము ఆశించేది ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజానికము, ఇక్కడ ఉండే మా కస్టమర్స్ ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని అండ్ వరంగల్ పట్టణానికి కూడా ఒక గుర్తింపు ఏమి అంటే ఇటువంటి మిషన్ మొత్తం దేశంలో ఫస్ట్ టైం ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది ఒక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్టార్ట్ చేసింది. సో మీరు మీ మీడియా తరఫున కూడా అందరికీ తెలియజేయాలి. థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చర్యలు చేపట్టాలి. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులలో వాటికి పేమెంట్ జరిగి ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరకాల మున్సిపల్ తో పాటు గ్రామాలు ఆవాసాల్లో తాగునీరు సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ఈ వేసవిలో రానున్న 2-3 నెలల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన ప్రణాళికలతో నీటి సరఫరా చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈ మల్లేశం కూడా పీఓ అజిత్ రెడ్డి, సిపిఓ రవీందర్ రడేకర్, డిఎల్పిఓ గంగా భవానీ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పల్లి 779 ఎంపీఓస్ మీ పంచాయత్ సెక్రటరీ ద్వారా ప్రాసెస్ చేయించాలి. ఎవరైతే ఈ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీకు గవర్నమెంట్ నుంచి లింక్ వస్తుంది ఈ పేమెంట్ కోసం, మీరు అమౌంట్ కట్టేసేయండి అని చెప్పారు. లేదు మాకు కట్టాలి ఎట్లా తెలియదు అనేది ఏమైనా జీపీ ఆఫీస్కి వెళ్ళి పంచాయత్ సెక్రటరీ అసిస్ట్ చేస్తారు, ఆన్లైన్ పేమెంట్ చేయమని చెప్పారు. పేమెంట్ చేస్తే వితిన్ 48 అవర్స్లో పంచాయత్ సెక్రటరీ L1 లాగిన్ నుంచి పుష్ చేయాలి. అది మీరు స్ట్రిక్ట్గా పంచాయత్ సెక్రటరీస్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది పర్చేసింగ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు చెలివాగు రిజర్వాయర్ చూసుకుంటే 2.1 ఉండాలి. శాంక్షన్ తీసుకున్నాం. మనము దీంట్లో భాగంగానే మనం ఏం చేసాము, ఫిబ్రవరి 1 నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని మసీద్ నందు రంజాన్ నెల సందర్భంగా రోజు ఉన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ఇఫ్తార్ విందులో పాల్గొన్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అదేవిధంగా అశ్వాపురం మండల మైనార్టీ కమిటీ మెంబర్లుగా ఎన్నుకోబడిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మరియు అశ్వాపురం మండల పరిధిలో ఉన్న పలు మసీదుల ప్రాంగణాలలో గల సమస్యలు వారు వివరించగా ఆ సమస్యలను పరిష్కరిస్తానని ముస్లిం సోదరులందరికీ మాట ఇచ్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ బాషా, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎస్కే ఖాదిర్, జనరల్ సెక్రటరీ ఎండి రఫీ ఖాన్, జామా మసీద్ అధ్యక్షులు షేక్ గంజీ సాహిద్, నూతనంగా ఏర్పడిన కమిటీ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నా తరఫున పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈ కార్యక్రమానికి పాల్గొని మీ ముందు మాట్లాడినటువంటి గౌరవనీయులు పెద్దలు ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ బాషా గారికి, నూతనంగా ఎన్నికైనటువంటి మన అశ్వాపురం మండల కమిటీ ముస్లిం మైనార్టీ మండల కమిటీ అధ్యక్షులు నాకు మంచి మిత్రులు ఎస్కే ఖాదిర్ గారికి, జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి ఎండి రఫీ ఖాన్ గారికి, వారితో పాటు ఎన్నికైనటువంటి 9 మంది సభ్యులు మండల కమిటీ, వారందరికీ కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జమ్మా మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ గంజీ సాహిబ్ గారికి, అదేవిధంగా వారితో పాటు నూతనంగా ఏర్పడినటువంటి 7 సభ్యులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసే సందర్భంలో ప్రతి ఏటా కూడా నేను ఈ మసీదుకి వస్తూ ఉంటాను, అది మీ అందరికీ తెలుసు. మరి మన వేదిక మీద ఉన్నటువంటి నాతో వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మన పిహెచ్ఎస్ నెల్లిపాక చైర్మన్ తుక్కాని మసూదర్ రెడ్డి గారు, కేశవర్ రెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా, అందరికీ నాతో వచ్చిన పార్టీ నాయకులకు కూడా మరి నేను వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ అశ్వాపురం మండలంలో మరి రోడ్డు ఒకప్పుడు చూస్తే వర్షాకాలంలో మనం ప్రార్థన చేసుకోవాలని చాలా ఇబ్బంది పడే సందర్భం ఉండేది. మీరు అడగగానే ఆ రోజు మనం ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వెంటనే సీసీ రోడ్డు, మన ఆర్ఎండ్బి రోడ్డు నుంచి ఇక్కడ వరకు ఈ జమ్మా మసీద్ సీసీ రోడ్డు వేయించాం. ఈద్గాకి సంబంధించి కూడా మంచినీళ్ళకి ఇబ్బంది ఉందంటే మంచినీళ్ళ బోర్డు కూడా వెంటనే మనం నా నియోజకవర్గ నిధుల నుంచి చేయించాను. తర్వాత పురారి కూడా కొంత నిర్మాణం జరిగి ఉంది. మన ఎన్నికల ముందు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇచ్చాను, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, వచ్చేది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీస్సులు గెలిచిన తర్వాత ఈద్గాకి సంబంధించి పురారి కూడా నేను పూర్తి చేపిస్తానని చెప్పాను. మరి ఇప్పుడు వారు మాట్లాడుతూ చెప్పినారు, జమా మసీదు కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ చెప్పినారు, అది 1 విడత 2 విడతలు మాకు పూర్తి చేయాలని చెప్పినారు. నేను ఇవాళ మాటిస్తా ఉన్నా, మరి 100% నా కోరిక కూడా అది మిగిలిపోయినది, బాధ కూడా ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా ఈద్గాకి సంబంధించి ప్రారి కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో చేపించే బాధ్యత నాది అని మనస్ఫూర్తిగా ప్రేమ అభిమానంతో చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా నేను ఈద్గాకి సంబంధించిన ప్రారి కూడా నేను పూర్తి చేపించి మీరు అనుకున్నది ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేసుకునే దశలో ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా
మరి మండలానికి సంబంధించి ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం అడిగినారు. నూతన ముస్లిం యువ మండపం కూడా అడిగినారు. దీనికి సంబంధించి మరి లెటర్ నేను ఈ స్థలం కావాలి, ఇది ఎంఆర్ఓ గారికి పంపించి ఎంఆర్ఓ గారితో మాట్లాడి స్థలం చూపెట్టిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని మరి ఆ రకంగా దానికి ఆ వైపు కూడా అడుగులు ముందుకు వేయడానికి ఈ యొక్క స్థలం కేటాయింపు మండపం నిర్మాణానికి సంబంధించి కూడా స్థలం వచ్చిన తర్వాత మండపం నిర్మాణం అంటే ముందు స్థలం కావాలి. స్థలం కేటాయించే దాంట్లో కూడా నేను అధికారులతో మాట్లాడి స్థలం అయిన తర్వాత మండపం నిర్మాణం అనేది చూడాలి. మనం ఆ వైపుగా ముందుకెళ్ళడానికి నా వైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న నేను తెలియజేస్తా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని పూజారి కంకర్ ప్రాంతంలో మావోయిస్టులు నిర్మించిన 70 అడుగుల స్మారక చిహ్నాన్ని భద్రతా దళాలు కూల్చివేశాయి. ఆపరేషన్ సమయంలో జేసీబీ యంత్రంతో నేలమట్టం చేసిన భద్రతా బలగాలు ఈ ప్రాంతంలోని మావోయిస్టుల కార్యకలాపాలను బలహీనపరిచేందుకు మరియు వారి సింబాలిక్ ఉనికిని తొలగించడానికి భద్రతా దళాలు నిరంతరం ఇటువంటి స్మారక చిహ్నాలను కూల్చివేత లక్ష్యంగా మావోయిస్టులు మట్టి పెట్టేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తుంటాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మావోయిస్టుల 70 అడుగుల స్తూపాన్ని నేలమట్టం చేసిన భద్రతా బలగాలు. మావోయిస్టుల లక్ష్యంగా పనిచేస్తున్న భద్రతా దళాలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చర్యలు చేపట్టాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఆరెంపుల బారుగూడెం గ్రామాలలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసారెడ్డి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.